వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి భూములు, ఇళ్లకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త ఛార్జీలు అమల్లోకి తీసుకురావాలన్న ప్రభుత్వ యోచనతో ప్రస్తుతం ఉన్న ఛార్జీలపై 10% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన దీనికి సంబంధించి కమిటీ సమావేశం జరిగింది. నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలను ఈ నెల 20వ తేదీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. 24వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి 27వ తేదీ వరకు పరిశీలన జరుగుతుంది. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోకి వస్తాయి. రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారని విశాఖపట్నం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ జి బాలకృష్ణ తెలిపారు. మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ కొత్త ప్రపోజల్స్ తయారు చేసే క్రమంలో ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఈ నెల 18వ తారీఖు రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఆ రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మీద నిన్న ఒక మీటింగ్, డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఫైనలైజేషన్ మీటింగ్ ఒకటి నిన్న ఇక్కడ కలెక్టరేట్లోని జరిగింది. తర్వాత ఈ తయారు చేసినటువంటి రఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మేము సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయాలు నోటీస్ బోర్డు నందు సంబంధించిన ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం నందు, జ్యూరిడిక్షన్లో ఉన్న జోనల్ కమిషనర్, మున్సిపల్ జోనల్ కమిషనర్ కార్యాలయం నందు అక్కడ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. దీంతోపాటు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రపోజల్స్ మా డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చినటువంటి మార్కెట్ వాల్యూ రివిజన్ ప్రపోజల్స్ మరియు మా డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి మార్కెట్ వాల్యూ రివిజన్ ప్రపోజల్స్ మీద ప్రజలు వారికి ఉన్న అభ్యంతరాలుని 24వ తారీఖు వరకు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు కానీ, తహసీల్దార్ కార్యాలయం నందు కానీ, జోనల్ కమిషనర్ కార్యాలయం నందు కానీ, లేక జిల్లా రిజిస్టర్ కార్యాలయం నందు కానీ, డిఐజీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అయితే మా కార్యాలయం నందు కానీ వారి యొక్క అబ్జెక్షన్స్ దాని మీద మాకు ఇవ్వవచ్చు. అటు వచ్చిన అబ్జెక్షన్స్ని ఇన్స్పెక్షన్ చేసి, ఎగ్జామిన్ చేసి దాని అనుకూలంగా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి దాని అనుకూలంగా డ్రాఫ్ట్ ప్రపోజల్స్ మళ్ళీ 20 తారీఖుల్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత 27వ తారీఖు ఫైనల్ ప్రపోజల్స్ తయారు చేయడం జరుగుతుంది. అటు తయారు చేసిన ప్రపోజల్స్ గవర్నమెంట్ వారికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి చర్య దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది.